యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలాంటి పరువు తక్కువ పనిచేసిన వాళ్ల గురించి ఆలోచించడమే తప్పు. అలాంటిది ఇంటికి తీసుకొస్తారా? అమ్మే కాదు, ఆ అన్నయ్య ఇంట్లోకి రావడానికి నేను కూడా ఒప్పుకోను. అలా మాట్లాడడం తప్పే. ఎంత కాదన్నా తను నీకు అన్నయ్య. వాడి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. జరిగిందంతా అనుపమ మర్చిపోయి ఉండొచ్చు, కళ్యాణి మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోను. కట్టుకున్న భార్యకి అన్యాయం చేశాడు, కన్న బిడ్డకి న్యాయం చేయలేకపోయాడు. అలాంటి వాడు నా బిడ్డ కాదని ఏనాడో వదిలేసుకున్నాను. అలాంటి వాడి కోసం వీళ్ళెళ్ళడం ఏమిటి? ఈ ఇంటికి తీసుకురావాలనుకోవడం ఏమిటి? పోనీలే అమ్మా, ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకుని ఎప్పటికీ అన్నయ్యని ఇంటికి రాకూడదంటే ఎలా చెప్పు? ఏరా, వాడు నీకు అంత ఎక్కువైపోయాడా? వాడి ఇంట్లో అడుగు పెడితే వాడున్న చోట నేనున్నాను. శివ, కన్నబిడ్డ గురించి అంత కఠినంగా మాట్లాడటం పద్ధతి కాదు. వాడు కన్నబిడ్డ ఏమిటండి? వాడు చేసిన తప్పులకి వాడు కన్నబిడ్డన్న విషయం నేనేనాడో మర్చిపోయాను. వాడి ఇంటికి రావడానికి మాత్రం వీల్లేదు. అసలు నాకు ఒక్క మాట చెప్పకుండా వీళ్ళెలా వెళ్ళారు? వాడిని ఇంటికి తీసుకురావాలని ఎలా అనుకున్నారు? చనువిస్తే అలాగే ఉంటుందమ్మా. మరి ఆ అనుపమ ఏం చేసినా నువ్వేమనవు, కళ్యాణి ఏం చేసినా నువ్వేం మాట్లాడవు. కాబట్టి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళని ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నారు. వద్దన్న ఆ సంపదని సిద్ధుని తెచ్చిపెట్టారు. ఇప్పుడేమో అన్నయ్యని తీసుకొస్తా అంటున్నారు. అంతా వాళ్ళిష్టమే అయిపోయింది ఇంట్లో. కన్న కూతుర్నైనా నాకంటూ విలువ లేకపోయినా అందరికీ విలువిస్తావు నువ్వు. అందుకే వాళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు. దమయంతి, అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. వచ్చేవాడు పరాయివాడో పక్కింటోడో కాదు, నీ తోడబుట్టినవాడు, నా రక్తం పంచుకుని పుట్టినవాడు. వాడు రావడంలో తప్పేముంది? మీరు కూడా అలా మాట్లాడతారేమిటండి? కడుపును మోసిన కన్న తల్లిని నేనే వాడిని వద్దనుకున్న తర్వాత ఇంకా ఇంటితో వాడికి సంబంధం. కన్న తల్లి బిడ్డ తప్పు చేసినా క్షమించాలి గాని శపించకూడదు శివ. అప్పుడేదో జరిగిపోయింది. వయసు చేసిన తప్పులకి వాడి జీవితం సగం జైల్లోనే గడిచిపోయింది. ఇప్పటికి కూడా నువ్వు వాడిని క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు చెప్పు? నేనుగా వాడిని క్షమించలేను. ఎలా క్షమించమంటున్నావు నాన్నా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి అన్యాయం చేసి మరొక అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఆ రోజే ఈ ఇల్లు అవమానంతో తల దించుకుంది. నలుగురిలోకి వెళ్లడానికి కూడా భయపడ్డారు మీరు. అదంతా మర్చిపోయారా మీరు? మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. మీరెన్నైనా చెప్పండి,
వాడి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ వాణ్ణి తీసుకొచ్చినా బయట నుంచి బయటికే వెళ్ళిపోవాలి గాని ఈ ఇంట్లోకి రావడానికి మాత్రం నేను ఒప్పుకోను. నా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అమ్మెప్పుడు నా నిర్ణయాన్ని కాదనేది. ఈ ఒక్క విషయంలోనైనా నాకు నచ్చింది. అమ్మకు కూడా నచ్చడం లేదు అంటే అంతవరకు సంతోషం. ఏంటి నాన్న అమ్మ అలా మాట్లాడుతుంది? తల్లి ప్రేమని ఇన్నేళ్లుగా పెంచుకున్న కోపం దాచేస్తుందిరా. మనిషికి మనిషి ఎదురుపడుతుంటేనే కోపాలు తగ్గుతుంటాయి. వాడెక్కడో జైల్లో ఉన్నాడు, మనం ఎక్కడున్నాం. ఇంతకాలం వాడు కళ్ళకు కనిపించకపోవటం వల్లే ఈ రోజుకి మీ అమ్మలో కోపం అలాగే ఉండిపోయింది. సర్లే, వాడు కంటికి కనిపించాక తన మనసే మారిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా వాడు వస్తున్నాడు, ఎలా ఉన్నాడో ఏమిటా. గతం అడుగు ముందుకి పడినివ్వట్లేదమ్మా. గతం వదిలేండి మావయ్య. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నారు, ఏం ఆలోచించకుండా పదండి. పదండి మావయ్య. ఈ ఇంటికి ఏమీ కాని వాళ్ళు ఈ ఇంటికి రావడం ఏమిటి? ఈ ఇంటిని ఎప్పుడో వద్దనుకున్న వాళ్ళు ఏ ధైర్యంతో ఈ ఇంటికి వస్తున్నట్టు? అసలు మీరెలా ఇంటికి తీసుకొచ్చారు?
నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు అమ్మా అలా పిలవకు నన్ను. నన్ను అమ్మ అని పిలవడానికి ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నువ్వు లేవనుకుని నీళ్లు వదిలేసుకుని చాలా కాలం అయిపోయింది. నాకున్నది ఒక్కడే కొడుకు ఒక్కతే కూతురు. నువ్వే అలా అంటే ఎలా అమ్మా? ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇంట్లోకి వస్తున్నారు, రానివ్వమ్మా. వాడింట్లోకి రావాలని మీరు కోరుకుంటే నేను బయటికి పోవాలని కోరుకున్నాను. అమ్మా, అమ్మా, అమ్మా. వెళ్ళమంటారా? నానమ్మా, ఎప్పుడో జరిగిన దాని గురించి ఇంకా ఎప్పుడో జరిగిన ఆ బాధని ఇప్పటికీ గుండెల్లో మోస్తూనే ఉన్నానుగా కళ్యాణి. కళ్యాణి, నువ్వంటే నాకు ప్రాణం. కానీ ఈ విషయంలో మాత్రం నువ్వే మాట్లాడుకో. అమ్మమ్మ, మామయ్యని ఇలా వాకిట్లో నిలబెట్టి మాట్లాడడం ఏంటి? రాకూడని వాళ్ళు వచ్చినప్పుడు బయట నిలబెట్టి మాట్లాడాలి శౌర్య. అమ్మ చెప్పింది నిజమే కదా. గతం మర్చిపోయి ఆయన రావాలనుకున్నా మేం రానివ్వలేం. అమ్మా, మీ అన్నయ్య గురించి అలాగే నా మాట్లాడేది? ఎవర్రా అన్నయ్య? కట్టుకున్న భార్యని కాదనుకుని మాధురితో వెళ్లిపోయినప్పుడే ఆ బంధం తెగిపోయింది. ఆ మాధురి రక్తమే అయినా అమ్మ మాట కాదనలేక కళ్యాణికి ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు కదా అని ఆయనకి స్థానం ఇవ్వలేం. అసలు అలాంటి పాడు పని చేసిన వాళ్ళని ఈ ఇంట్లోకి ఎలా రానిస్తామనుకున్నారు? ఈ విషయంలో అమ్మ మాటే నా మాట. దమయంతి, ఈ తోడబుట్టిన ఆయన గురించి ఇలా నేను మాట్లాడేది? తోడబుట్టినవాడు అని నేను మర్చిపోయి చాలా కాలమైంది. అనుపమా, అతన్ని వెళ్ళిపోమను. వాడు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే గతం గుర్తుకొస్తుంది. అమ్మ, మర్చిపోయిన గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ, కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు, నాకు ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పాక కూడా నేను ఇంకా ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను. మావయ్య, ఆగండి మావయ్య. ఏంటమ్మమ్మ, మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? ఎందుకమ్మమ్మ? ఆయన చేసిన పని మీకు నచ్చకపోయి ఉండొచ్చు. అందుకు ఇంత
ఇంతకాలం అనుభవించిన శిక్ష చాలదా? ఇంట్లో నుంచి వెళ్ళిపో అనే ముందు ఒక్క విషయం గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను మీ అందరినీ ఇల్లు ఖాళీ చేసి బయటికి పంపించేస్తే మిమ్మల్ని అందరినీ తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చింది మామయ్య. అది మర్చిపోయారా? ఆ రోజు మామయ్య నాకెందుకులే అనుకొని ఉంటే ఈరోజు బయటికి పో అనడానికి ఈ ఇంట్లో మీరుండేవారా చెప్పండి? తల్లికి దూరమైతే ఆ బిడ్డ పడే నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు నానమ్మ. నా అన్నకి ఇంకా నీ ప్రేమని దూరం చేసి బాధ పెట్టకు. అవును శివ, పిల్లలు వాళ్ళు అర్థం చేసుకున్నంత మాత్రం మనం అర్థం చేసుకోకపోతే ఎలా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ రోజు అలా జరిగిందని ఈ రోజుకి వాడిని వద్దనుకుంటే ఎలా? మనకి మనం తప్ప ఎవరున్నారమ్మా? మనలో నుంచి అన్నయ్యని దూరం చేయొద్దు. ఏంట్రా మళ్ళీ ఆయన్ని ఇంట్లోకి రానివ్వమంటారా? ఈ ఇంటికే మచ్చ తెచ్చాడు. నువ్వు నోరుమై, నోటికి అదుపు లేకుండా పోతుంది. తోడబుట్టిన వాడి ఇంటికి వస్తే లోపలికి తీసుకెళ్లాల్సింది పోయి బయటికి పంపించాలట. శివ, ఇంతకాలం వాడు బయటే ఉన్నాడు, ఇప్పటికైనా ఇంట్లోకి రానివ్వు. పంతాలతో మనుషుల్ని దూరం చేసుకునే వయసు కాదు మనది. నాన్నమ్మలా మాట్లాడినందుకు మీరేం బాధపడకండి నాన్న. అమ్మ కోపం మీకు తెలియంది కాదు కదా. మావయ్య, మీరేం ఆలోచించకండి. 4 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. పదండి. ఆగండి. పదండి నాన్న. పదండి. అప్పటికీ ఇప్పటికీ అక్కేం మారలేదన్నయ్య. దాని గురించి వదిలేండి బావగారు. మీరు ఇంతకాలానికి ఇంటికొచ్చారు, అదే మాకు సంతోషం. నాన్న, పదండి నాన్న.
ఎందుకే నీ కోపాన్ని పచ్చని చెట్ల మీద చూపిస్తావు? నువ్వు అలా చూసినా నేను చెప్పింది నిజమే కదా. మీకు పచ్చని చెట్టుని తుంచెడవే కనిపిస్తుంది, నా మనసులో ఉన్న బాధ కనిపించడం లేదు. నీకు మనుషులు పచ్చగా ఉంటేనే నచ్చదు, ఇంకా పచ్చరంగు చెట్లు మాత్రం ఏమి నచ్చుతాయి? ఏంటి? నువ్వు ఎప్పుడేం చేస్తావో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? అంటే ఏంటి ఇప్పుడు మీరనేది? నాలో ఒక క్రూరమైన శూర్పణఖ కనిపిస్తుందా మీకు? హే దమ్ము, నువ్వు మరీ అంత పెద్ద రాక్షసు అయితే కాదులేవే. అంత రాక్షసి కాదు అంటే కొంత రాక్షసులనే కదా అర్థం. అబ్బా, నేనేం మాట్లాడినా అందులోంచి కొత్త అర్థాలు తీసుకునే నైపుణ్యం నీకుంది. నీకు అర్థం కాని విధంగా మాట్లాడే సామర్థ్యం నాకు లేదు. కానీ ఎందుకు నీ కోపాన్ని ఆ పచ్చని చెట్ల మీద చూపిస్తున్నావు? కోపం గాక ఏంటండి? అసలు ఇంట్లో నా మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరుగుతుందో చూశారు కదా. తప్పు చేసి జైలు పాలైన వాణ్ణి మళ్ళీ ఇంట్లోకి రానిస్తారా? అది కూడా హారతిచ్చి మరి.